అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంది ఖుషి అనుకుంటున్నా. నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసిన, దానికన్నా ముందు ఇంట్రో లేదని చెప్పేసి మళ్ళీ దీంట్లో రికార్డ్ చేసిన. మళ్ళీ అందులో హౌ ఆర్ యూ అని వస్తుంది. అండ్ నేను మిమ్మల్ని ఒక పేరుతో పిలుద్దాం అనుకుంటున్నా. యు ఆర్ ఆల్ మై సపోర్టర్స్ రైట్. సో యు ఆర్ లైక్ అదంతా సోది కాదు. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లుక్ ఈ స్మైల్ అనుకుంటున్నారంటే నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో నాకు మీకు ఇది చెప్తే కొంచెం వింతగా అనిపించవచ్చు, బట్ చెప్పేస్తున్నా ఎందుకంటే పెద్ద ఏం లేదు. సో ఏంటంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక 1 వీక్ ముందు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక 1 తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక 1 వీక్ ముందు నుండి బాగా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే నేను ఇక దాన్ని అవాయిడ్ చేయలేను. ఎంత అవాయిడ్ చేసేసి ఏదైనా నార్మల్ ఫుడ్ తీసుకుందాం, హోమ్లో ఏమైనా చేసుకుందాం అని అనుకున్నా కూడా అది అస్సలు వర్కౌట్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఐ ఎండ్ విత్ ఆర్డరింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో నేను అదే మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇంటికి వెళ్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది, కొంచెం బాధ కూడా ఉంది. రేపు వెళ్తే అవతల నుండి మళ్ళీ నేను ఇటు వచ్చేయాలి. సో ఓకే, కాకపోతే వెళ్ళి ఒక 2 nights 2 days ఉంటాను కదా అన్న ఫీలింగ్ ఉంది. 2 days కూడా కాదు, బట్ ఇట్స్ ఓకే. ఆల్మోస్ట్ ఇట్స్ ఈక్వల్ టు 2 days. సరే, దీన్ని నేను రివర్స్లో పెట్టి చూపిస్తాను. అండ్ నేను మీకు ఈ వీక్లో నేను ఏం తిన్నా అనేది ఓన్లీ నైట్ టైమే, ఎందుకంటే మార్నింగ్ అంతా నేను కాలేజ్, నా కుకింగ్ అదంతా సపరేట్. ఓన్లీ నైట్ టైం నేను ఈ వీక్ అంతా ఏం ఆర్డర్ చేసుకున్నాను ఐ డోంట్ నో. నేను వీక్ అంతా ఆర్డర్ చేసుకున్నాను లేదా 4 to 5 days నుండి ఆర్డర్ చేసుకుంటానా అనేది జస్ట్ ఏదో షో ఆఫ్కి పెడతాను అంతే. బాయ్. హలో గైస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ర్యాపిడో. గుడ్ మార్నింగ్, ఎర్లీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 5:30కే నేను స్టార్ట్ అయిపోయాను. ర్యాపిడో వచ్చేసరికి 5:40 అయిపోయింది. ఇక వెయిట్ చేసి అలా అయిపోయింది. నా ముఖం చూసి తడుచుకోకండి, ఎందుకంటే పొద్దున్నే లేచినాం కదా, అట్లనే ఉంటుంది ముఖం నిద్ర సరిపోక. బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం, బస్ ఎక్కేసినాం. ఇక సీట్ అయితే దొరికింది, మంచిగా విండో సీట్. నా ఫేస్ని నేను 100 సార్లు చూసుకుంటాను, ఉండేదే గుండ్రంగా అంటే ఇంకా గుమ్మడికాయలా కనిపిస్తున్నా అని. వరంగల్ టు మా పాల్వంచ 4 hours జర్నీ కాబట్టి ఎర్లీగా ఎక్కితేనే మాకు తొందరగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. మళ్ళీ నేను 7 దాటేసిన తర్వాత ఎక్కితే ఇక అది చాలా లేట్ అయిపోతుంది. నేను వెళ్ళేసరికి 2 అవుతుంది, 3 అవుతుంది. సో అందుకే నేను తొందరగా వెళ్ళిపోయినా. ఇక ఈ నిద్ర లేని దానికి మధ్యలో పడుకొని మైబాద్లో లేచిన. ఇక దానికైతే మనం పాల్వంచ రీచ్ అయిపోయినా. ఇక జర్నీ చేసేదంతా తీసి పెట్టలేను కదా. ఇక దానికైతే వచ్చేసాను. ఎప్పుడో జనవరిలో వచ్చినా మళ్ళీ వచ్చింది లేదు, మళ్ళీ మార్చ్ ఎండింగ్లో వచ్చిన. ఇక వచ్చిన తర్వాత ఇది నా పరిస్థితి. వెయిట్ చేపిస్తున్నారు, మా డాడీ వస్తున్నారు. అది రెడ్ క్యాప్. నేను ఎప్పుడు రమ్మన్నా మా డాడీకి కుదిరేది కాదు. ఇక ఎప్పుడు ఆటోలోనే వెళ్ళేదాన్ని. ఇక చాలా డేస్ తర్వాత బైక్ రైడ్ కాబట్టి అలా వీడియో తీసుకున్నా. ఇక నేను వెళ్ళగానే మా స్నూపీ గారు చూడండి. ఏంట్రా జరు. వావ్, ఏ గుండు గుండు. మా ఇంటికి సింధు వచ్చింది గైస్. పడు. ఇక్కడ మా టింకు కరాటే క్లాస్కి వెళ్తాను. చిన్నప్పుడు మా డాడీ మమ్మల్ని కూడా ఫోర్స్ చేశారు, కానీ మేమే ధైర్యం సరిపోక వెళ్ళలేదు. ఎందుకంటే మాకు మొహమాటం, సిగ్గు, బియ్యం, పనికిరానివన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలా మా ఊరు తయారవద్దని మా ఊరిని ఇలా పుష్ చేస్తున్నాం. వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఏదో పుష్కరానికి ఒకసారి పని చేయాలి కాబట్టి చేసినాం. అలా అనుకోకండి, వీడియో కోసం చేసిన. నేను టింకుని పికప్ చేసుకొని వచ్చేటప్పుడు రిటర్న్లో మా కోసం ఏమైనా తీసుకొద్దామని చెప్పేసి మా డాడీ వీడియో కాల్ చేసి ఏం కావాలని అడుగుతున్నారు. సో స్వీట్ కదా. సో స్వీట్ కాదు, ఎందుకంటే ఆయన తెచ్చే మాకు కొన్ని నచ్చవు. అందుకే తను చాలా పర్టికులర్గా ఏం కావాలని చెప్పేసి కనుక్కొని తీసుకొని వస్తుండు. తినేసి అమ్మ చేసిన వంటలు తినేసి ఇక మొత్తం తిని 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 తిరుగుతున్నాం. ఇక మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ గాయ్స్. మేము ఇప్పుడు పొద్దున్నే లేచి రెడీ అయిపోయాం, ఎందుకంటే మేము పప్పాలు చేయబోతున్నాం. ఇది ఇంట్లో దేవుడు కదా, గడియాలి. మా సింధుని స్పెసిఫిక్గా పప్పాలు చేయడం కోసం అని చెప్పేసి నేను ఇంటికి పిలిపించుకున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళి పప్పాలు తెచ్చుకున్నారు. నేను ఆ టైంకి ఇంటికి వెళ్ళాను. మా మమ్మీకి ఫోన్ చేసి, మా అత్తయ్యకి ఫోన్ చేసి సింధుని రమ్మని చెప్పండి, పప్పాలు చేయాలి ఎట్లయినా అంటే, పాపం తను 1 day కోసం నాకు దగ్గరకు వచ్చింది ఈ పప్పాలు చేయడానికి. డెసిషన్ తీసుకోవడం వల్ల ఆ పప్పాలు పిండి కలిపేదంతా నాతోనే చేయించడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది. పప్పాలు చేయాలంటే ఏ వస్తువులు కావాలి, ఎట్లా కావాలని ఇక్కడ కొంచెం షో చేస్తున్నా నేను. సో మా సింధు ఆ పప్పాలు కాల్చడం చేస్తుంది కాబట్టి నాకు ఈ కలిపే పని ఇచ్చారు. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే నాకు ఈ
కారపూసలు ఏదో ఈ జంతికలు చేయడానికి ప్రాసెస్ ఏంది, మెటీరియల్స్ ఏం కావాలనేది నాకంటూ ఒక అవగాహన వచ్చింది. స్లీప్ రే, కళ్ళు మూయి, ఫోటో తీసుకుంటా. మొత్తానికి పిండి కలుపుడు అయిపోయింది. పిండి వంటలు స్టార్ట్ అయిపోయినాయి. చేసేది 1 kg కాబట్టి చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. నత్తొస్తుంది. ఈ పొగ నేను ఎటు కూర్చుంటే అటువైపే వస్తుంది. మీకు కూడా అంతే అవుతుందా? ఛా, దీని ఏం కూడా చేయరు, అట్లా పడేసినట్టుగా పడుకోబోయినట్టుగా కింద పడుతుంది. ఇది తినేసి వచ్చింది చూడు, ఇదా తింటాం. ముందు కూర్చో. గైస్, మేము బయటకు వెళ్తున్నా. మేము ఇప్పుడు సుగుణ గార్డెన్ సుగుణ గార్డెన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు? క్రికెట్ ఏంటి? క్రికెట్కి ఎందుకు వెళ్తాం? క్రికెట్కి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మేము టింకుని క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం. క్రికెట్ కోచింగ్ అంటారు, ఏమంటారో నాకు తెలియదు. ఇక ఫ్రెండ్ అయితే మా డాడీ వెళ్తున్నారు. మా డాడీది కూడా చూస్తే మీరు అదొక జెర్సీ టైప్లో ఉంటుంది. మా డాడీ కూడా ఒక క్రికెట్ టీమ్ని ఏమంటారు దాన్ని నడిపిస్తున్నారు. సో హీ స్పాన్సర్స్ ఫర్ దట్ టీమ్. అది మా విలేజ్ టీమ్, పెంట్లం టీమ్ అది. సో దానికి స్పాన్సర్ చేస్తారు, దగ్గరుండి గేమ్స్ ఆడిపిస్తారు, అట్లా ఆ టైప్ అనమాట. నాకు చెప్పడం రావట్లేదు అంతే. ఇక ప్లీజ్ డోంట్ మైండ్. ఇక్కడైతే వ్యూ బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక ఎక్కడికి పోయినా మాకు ఈ గుట్టలు, ఎందుకంటే మా దగ్గర ఉంటాయి కాబట్టి ఆ గుట్టలు. అవి చూస్తే అరే అది మన ఇంటి దగ్గర గుట్టే కదా అట్లా. అంతా టైమింగ్స్ అవన్నీ మాట్లాడేసుకొని వీడికి ఆ క్రికెట్ కిట్ తీసుకుందాం అనేసి వచ్చేసాం. మా డాడీ జెర్సీ టైప్ చూడండి, ఆచార్య. డాడీ ఫేవరెట్ హీరో చిరంజీవి. సో నార్మలైజ్ చేద్దాం, ఎందుకంటే ఫేవరెట్ హీరోస్ని మన నేమ్స్తోనే పిలుస్తాం కదా, రెస్పెక్ట్ ఇవ్వం కదా పక్కన గారు అని. సో జనరల్గా చెప్తున్నా. దెన్ మా డాడీకి ఆచార్య నేమ్ చాలా బాగా నచ్చింది. సో అట్లా దాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇక్కడైతే వీడికి ఆ క్రికెట్ కిట్ తీసుకోవడానికి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కలవడం, ఇదంతా ఇక ఆ ఏరియా అంతా మా డాడీ వర్క్ చేసింది కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. మొత్తానికి అంతా చేసుకొని మాట్లాడుకొని బయటికి రావడానికి చాలా టైం పట్టింది. రిటర్న్లో మా టింకుని కరాటే క్లాస్లో డ్రాప్ చేసేసి నాకు ఎవ్రీ సమ్మర్ వచ్చిందంటే, సమ్మర్ వింటర్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే నాకు ఒక ఎలర్జీ టైప్ ఆఫ్ ఇది వస్తుంది లెగ్స్కి. సో దానికి మెడికేషన్ తీసుకుందామని చెప్పేసి మేము మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మా మమ్మీ వీడిని డ్రాప్ చేసేసి వస్తుంది. చెకప్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. 69. లిటరలీ నేను కాన్స్టెంట్గా దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. 73 to I came 69. దెన్ మళ్ళీ రిటర్న్లో నేను సింధు కలిసి వాడి దగ్గరికి వెళ్ళాం, కరాటే క్లాస్. పైకి వెళ్ళేసి వాడిని తీసుకొని వచ్చేసినాం. వాడు ఏం చెప్తాడో వినండి. కదా చెప్పులు రావాలని మాకు చెప్పాలి నువ్వు. అలా ఇంటికి రిటర్న్ అవుతూ 9:11కి వచ్చేసినాం. వీడికి ఏదో తిండి కావాలని చెప్పేసి అఫ్కోర్స్ మాకు కూడా వాడి పేరు చెప్పుకొని మేము తింటాం. తర్వాత ఇక్కడ కుంకుడుకాయలు షిక్కకాయ కూడా దొరికింది నాకు ఈసారి. సో దాన్ని కూడా తీసుకొని వచ్చేసా. ఈసారి బిల్ పేమెంట్ మా మమ్మీ చేసింది. మా మమ్మీకి బ్యాంక్ అకౌంట్ ఎప్పటి నుండి ఉంది, కానీ ఫోన్పే మాత్రం రీసెంట్గా లాస్ట్ మంత్లోనే క్రియేట్ చేశారు. సో అట్లా ఇక్కడైతే ద ఫేమస్ 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 అని చెప్తాను, ఎందుకంటే మాకు చాలా 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 ఫేవరెట్ ఇది బాబాయ్ చికెన్ పకోడీ. ఇక్కడ పెన్నా సిమెంట్ దగ్గర ఉంటుంది, పాలనుంచి. మ్యాక్సిమం పీపుల్ ఇక్కడికి వచ్చి తీసుకుంటారని నేను అనుకుంటాను. తీసుకుంటారు కూడా అఫ్ కోర్స్, కాస్త ఎక్కువైంది కదా, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను తింటున్నానుగా, ఎవరు తినట్లేగా సాటర్డే, నువ్వు కూడా తినొద్దు. నేను తింటే అది నా రూల్స్, నా ఇష్టం. చెప్పి రూల్స్ అంటే నా ఇష్టం. నేను శనివారం తినొద్దని అనుకున్నా. మనకున్నాను గాయస్, అప్పుడే అయితే ఎప్పుడు తినాలనిపించింది తినొచ్చు. ఇవాళ సాటర్డే, ఇవాళ మంగళవారం, అయ్యో తినకూడదు అని కాకుండా. తన పేరు దీక్ష. నేను తనని ఇంత ఉన్నప్పుడు, అంటే ఇందులో మీకు కనపడదు ఇప్పుడు, ఇంత ఉన్నప్పుడు అని చెప్తే, అట్లా ఉన్నప్పుడు నేను మంత్స్ బేబీ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ప్యాంపర్ చేసేది. కాకపోతే ఇప్పుడు తను మమ్మల్ని మర్చిపోయింది. బికాస్ మేము ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళట్లే కాబట్టి, తను కూడా అంత స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి మేము వెళ్ళినప్పుడు తను ఉన్నట్లే అట్లా అయిపోతుంది. ఇక్కడైతే రికాగ్నైజ్ చేస్తారు ఏంటి అని. అక్క లేదా? అక్క పేరేంటి? అక్క పేరేంటి? సిరియక్క లేదా? అక్క ఎట్లా తెలుసు నీకు? ఆడుకున్నావా అక్కతో?
ఈ గాయస్ లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన హంగామా రిటర్న్ అయిపోతున్నాను వరంగల్కి. ఇది ఎప్పుడో మార్చ్లో తీసిన వీడియో ఇప్పుడు మీకు జూన్లో పెడుతున్నా.